రేపటి నుండి కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు. జూన్ నెల 15, 16, 17 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. 100% జరగబోయేది ఇదే. రేపటి నుండి కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? జూన్ నెల 15, 16, 17 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? 100% జరగబోయే మార్పులేమిటి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కీలకమైన విషయాల్లో అనుకూల ఫలితాలు కలుగుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే చాలా బాగుంటుంది. ఏకాదశంలో సూర్య అనుగ్రహం మీకు సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి. కార్యసిద్ధి కలుగుతుంది. చెడు ఆలోచనలకు అసలు తావివ్వకుండా సద్భావనతో ముందుకు సాగండి. సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఏకాగ్రతతో చేసే పనులలో ఆటంకాలు అనేవి ఉండవు. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధిబలంతో ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి. ఇబ్బంది పెట్టాలని చూసేవారున్నా సరే సౌమ్య సంభాషణ చాలా అవసరం. వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క మంచితనాన్ని మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోండి. మొహమాటం కారణంగా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. సమిష్టి కృషి విజయానికి దారితీస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి జూన్ నెల 15, 16, 17 తేదీల్లో మీకు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం మారబోతోంది. మీకు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయాన్ని అయితే చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది. మీరు జీవితంలో ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి సమయం. కుజుడు 2వ ఇంట్లో ఉండే సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు కార్యదక్షత పెరుగుతాయి. దీని ఫలితంగా మీ పని సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కూడా లభించవచ్చు. బుధుడు 1వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నవారైతే కనుక ఈ సమయం అనుకూల ఫలితాలను పొందుతారు. అయితే కుజుడు ప్రభావం కారణంగా కోపం లేదా ఆవేశాన్ని నియంత్రించండి. లేకపోతే సహోద్యోగులతో సంబంధాలు అనేవి దెబ్బతినవచ్చు. సూర్యుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగరీత్యా చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ఇవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఖర్చులు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు మరియు రాహు ప్రభావం కారణంగా ఆర్థికపరమైన నిర్ణయాల్లో ఆలస్యం కూడా జరగవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కాపాడుకోండి. రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడంలో కాస్తంత జాగ్రత్త వహించండి. మీరు కుటుంబపరంగా ఈ సమయం చాలా సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది. శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం చేత మొదటి 3 వారాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమావేశాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.
లేదా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అంటే శుభకార్యాలు జరిగేటటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. శని 9వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు మీకు వారి యొక్క మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యంపైన శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక పరిస్థితులు, ధ్యానం, యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే చివరి వారంలో శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం చేత కంటి నొప్పి, పంటి సమస్యలు లేదా చల్లని ఆహారం వలన గొంతు సమస్యలు రావచ్చు. ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోవడం మాని కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వండి. కుజుడి ప్రభావం కారణంగా ఒత్తిడి లేదా చిన్న గాయాలు రావచ్చు కాబట్టి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి కూడా ఈ సమయంలో మీకు చాలా అవసరం. వ్యాపారస్తులకి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి కుజుడు 2వ ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడు మరియు గురుడు 12వ ఇంట్లో ఉండడం చేత ఖర్చులు పెరిగి ఆదాయం సాధారణంగా ఉంటుంది. కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం నివారించండి. శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు ఆలస్యం అవుతాయి కాబట్టి ఒప్పందాలను నెల మొదట్లో పూర్తి చేయడం శ్రేయస్కరం. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త వహించండి. విద్యార్థులకి సమయం అనుకూలమైన సమయము. బుధుడు 12వ ఇంట్లో ఉండగా విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. సోమవారాల్లో శివునికి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు ఆరోగ్యంలో అడ్డంకులు తొలగుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం కోసం ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ధైర్యాన్ని కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనబడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడిట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది. దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే వీరు పూర్తిగా చేయగలుగుతారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.